అందరికీ శరారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చట్ల ఎత్తిరాతలు గీతలే కదా చూడు రెడ్ లైన్స్. సర్కారు తయారుందట రైతు భరోసా పైకం వేసేదందుకు 5, 6, 7 తారీఖుల్లో ఎంక్వైరీ చేసిపోతారట ముందుకు. ఎవ్వరడిగిరా ₹1 కోటి వెంటనే ఇస్తాడట పవనాలు. మరి ఆయన మాటిని కూడా అడగబోతారా జనాలు? మన్మోహన్ సింగ్ సారు తొలగించిండట దేశంలో ఉన్న క్షోభ. ములుగుల పెట్టిండ్రు మాజీ ప్రధాని సారు సంతాప సభ. కొలువులు పర్మనెంట్ చేయాలని ఎస్ఎస్ఏ టీచర్ల ఆరాటం. 24 దినాల సంధి చేస్తూనే ఉన్నారట పోరాటం. దావకాన్లతోని మీటింగ్ పెట్టిండు దామోదర సారు. ఆసుపత్రుల గురించి అరుచుకుండు హెల్త్ మినిస్టర్ గారు. రైతు భరోసా పైకం వేసేందుకు సర్కార్ అన్ని తీరుగా తయారు ఉన్నట్టు సబ్ కమిటీ మంత్రులు మీటింగ్ పెట్టుకొని మరీ నిర్ణయం తీసుకురట. ఇట్లా మీటింగులు పెట్టుకుంటా మస్తు మాటల వేస్తామన్నారు కానీ వ్యవసాయం చేసే రైతుల ఖాతాల్లో వేసింది లేదు, అన్నదాతలు చూసింది లేదు. ఇప్పుడు కూడా వేస్తామని సమావేశం అయినరంటే వేస్తారా మరి అంటే ఏమో అందరూ చాలా మంది వేస్తారా అన్నట్టే అనుమాన పడుతున్నారట. మనం కూడా పురాగరుచుకుందాం పరి వేస్తారో వేయరో. అగో చూసినరా రైతు భరోసా సబ్ కమిటీ సభ్యులంతా చర్చోపచర్చల్లో మునిగినరు. ఇంత సీరియస్గా చర్చించినాక ఏం నిర్ణయం తీసుకున్నారు? ఎప్పటి సంది పైకం అన్నదాతల అకౌంట్లలో వేస్తామన్నారు అంటే జనవరి 5, 6, 7 తారీఖులలో ఈ మంత్రులు కొందరు అధికారులు కూడా ఊర్లలోకి పోయి ఎంతమంది రైతులు పంటలు వేసిర్రు, ఎంత లాగోడు ఖర్చు అయింది, ఎన్ని ఎకరాలు వేసిర్రు, కౌలు రైతులు ఎంతమంది, అసలు రైతులు ఎంతమంది, ఎన్ని ఎకరాల పంటలు వేసిర్రు, ఎన్ని ఎకరాలకు నీళ్ళందాక ఉత్తగానే ఎండబెట్టి ఉంచిర్రు అన్నీ కూడా అరుచుకొని అప్పుడు ఎప్పుడు వేయాలనే నిర్ణయానికి వస్తారట. ఎట్లున్నది ముచ్చట? ఈడికే 2-3 మాటల మీటింగులు పెట్టినప్పుడు ఇదే ముచ్చట చెప్పిర్రు. మళ్ళా ఇట్లనే అనబట్టిరి. అంటే ఇప్పట్లో కూడా రైతు భరోసా పైకం రైతుల ఖాతాల్లో పడతదా పడదా అంటే ఇన్ని మాటల వాళ్ళ మాటలు ఇన్నోళ్లకు అర్థమయ్యే ఉంటుంది. ఆల్రెడీ ఎంతమంది రైతులు ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేసిర్రో కూడా వ్యవసాయ అధికారుల తాన అన్ని డీటెయిల్స్ ఉంటాయి. గ్రామాల్లో అధికారులు కూడా పంటలు ఎట్లా చేస్తుర్రో, ఏ నెల ఏ మందు కొడుతుర్రో, ఎప్పుడు కలుపు తీస్తుర్రో ఎంక్వైరీ చేస్తూనే ఉంటారు. అన్ని వివరాలు వాళ్ళతానే ఉంటాయట. అవే తీసుకొని డీటెయిల్స్ అన్ని చూసి అకౌంట్లలో వేయకుండా ఇట్లా పొద్దుబోవుడు ఏందో అంటుర్రు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు. ఏపీ డిప్యూటీ సీఎం పవనాల సార్ ఎవరికన్నా ₹1 కోటి సాయం కావాలన్నా కూడా నిమిషం ఆలోచన చేయకుండా ఇట్లా ఇచ్చేస్తాడట. కానీ ఆయన చదువుకునే పుస్తకాలు మాత్రం ఇయ్యమని అడిగితే ఎంత బతిలాడినాయి ఇయ్యడట. ఇంతకు ఏ పుస్తకాలు ఆయన తానున్నాయి, ఎందుకు ఇయ్య అంటుండో ఏది మనం కూడా ముచ్చట మొత్తం అరుచుకుందాం పారి. డబ్బులు ₹1 కోటి ఇచ్చేయడానికి ఆలోచించను కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను. అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదను ఇచ్చేసి అంటే నా కర్ణుడి కవచకుండలాలు ఎలా కోసేస్తే బాధపడుతుందో నాకు తెలియదు. కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను. ఇవ్వాలి అందుకని ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఇంకో కాపీ కొనిచ్చిస్తాను తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతాను. అంత మమకారం నా పుస్తకాలు. విన్నారా ఏమంటున్నాడు? ఎవరికైనా గడిచినప్పుడు కానీ ఇంకేడికైనా పోయినప్పుడు కానీ సారు మీరు చదువుకునే పుస్తకాలు ఇయ్యమని అడిగితే మాత్రము అడగక అడిగే అని కింద మీద అవుతాడట. అయ్యా పవనాలు సారు, మరి మీరు అంతగానం పుస్తకాల మీద ఇష్టం ఎట్లా పెంచుకున్నారు? ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. ఎందుకు ఇంత మమకారం అంటే నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయేవాడిని అనిపిస్తుంది. అందుకే సారు కనిపిస్తే ₹1 కోటి అడిగినా వెనక ముంగట ఆలోచించకుండా ఇస్తాడట. కానీ పుస్తకం అడిగితే మాత్రం ఏడట. ఒకవేళ అడగంగానే ఇస్తాడో లేదో అని అనుమానం ఉంటే ఏది ఓ పారిపోయి ₹1 కోటి ఇయ్యమానుండ్రి. ఆయన బుద్ధి ఎసోటిదో ఎరకైతుంది. అయ్యా పవనాలు సారు, మరి మీరు చదివిన పుస్తకాలు ఎసోటియో మాకు తెలియదు కానీ ఏపీ పబ్లిక్ బతుకు పాఠాలు కూడా చదువుండ్రి. ఎందుకంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టున్నది. ఇప్పటికి తండాలకు గూడాలకు తొవ్వలు సాపులేక గర్భంతో ఉన్న మహిళలు పురిటి నొప్పులు పడుతుంటే డోలీల మోసుకపోయేంత దరిద్రంగా ఏపీ ఉన్నది. కాబట్టి గాపేదల పాఠాలు చదివి అధికారులకు గుణపాఠాలు నేర్పి ప్రజలకు మంచిగా సౌలతులు చెయ్యండ్రి. ఇవన్నీ పుస్తకాలు చదివే మీకు తెలియని కావు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ములుగు జిల్లాల షై పార్టీ లీడర్లు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సారు సంతాప సభ పెట్టిరు. షై సర్కార్ నుంచి సీఎం రేవంతాల్ సారు ఆ సంతాప సభకు హాజరు పడ్డా. మహిళా మంత్రి సీతక్క మంత్రులంతా అడిగి పోయినరా అంటే ఏమో మరి సంతాప సభ ఎట్టెట్లా అయింది ఏం కథ అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. అగో చూసినరా షై పార్టీ నాయకులు పెట్టిన సంతాప సభకు అడవి బిడ్డే మహిళా మంత్రి సీతక్క హాజరైంది.
మంత్రి మేడం వచ్చిందని మంచిగానే మర్యాదలు చేసిర్రు. మొదలు మన్మోహన్ సింగ్ సార్ పోటుబాకు దండేసి దండం పెట్టి అటెనక సిక్కు 2 నిమిషాలు మౌనం పాటించిర్రు. ములుగుల మన్మోహన్ సింగ్ సార్ సంతాప సభ పెట్టుకునుడు మంచిగున్నదని మంత్రి సీతక్క ఇట్లా అనుకొచ్చింది. ములుగు జిల్లాలో మరి గౌరవ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి యొక్క సంతాప సభను మా జిల్లా పార్టీ అధ్యక్షుడు అశోక్ గారి అధ్యక్షతన నిర్వహించుకోవడం జరిగింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఆర్థిక మంత్రిగా ఉంటూ అనేక సేవలు చేసినటువంటి మహనీయుడు. చెరగని సంతకము. ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలు కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇన్నరా ఏమంటున్నదో అక్క సీతక్క, మరి మలి సర్కార్లో మీరు కూడా మంత్రి అయ్యిండ్రు కాబట్టి చేయి సర్కారు ఏలుబడిలా తెలంగాణలో మంత్రిగా మస్తు పనులు చేసిందని అనుకునేటట్టు మీరు కూడా పనిచేయాలి. మహిళా శిశు సంక్షేమ శాఖనే కాకుండా పంచాయతీరాజ్ శాఖ కూడా చూస్తున్నారు కాబట్టి పల్లెల పనులు చూసుకుంటా ముంగడికి పోవాలి. ఎన్నికల ముంగట ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలి. సర్కారు బడులల్లో సౌలతులు చక్కగా చేపించి బడి పిల్లలకు మంచి బువ్వ పెట్టిపియాలి. మీరు కూడా ఇవన్నీ పనులు చేస్తే మిమ్మల్ని కూడా పబ్లిక్ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఇంకో ముచ్చట ఏంటంటే సర్పంచులు లేక గ్రామాలు రాజులు లేని రాజ్యాల లెక్క తయారైనాయి. స్థానిక ఎన్నికలు జల్దీన జరపకపోతే మీ చేయి సర్కారుకు ప్రజలే పట్టవగటిలు సుక్కలు చూపెట్టే రోజులు ముంగట వస్తాయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సర్వశిక్ష అభియాన్ టీచర్లు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. మలి సర్కారు మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేసేదాకా ఊకునేదే లేదని ఊర్లు, నగరాలు, పల్లెలు, పట్టణాలని ఓర్పాటు లేకుండా తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాల టీచర్ల నిరసన చూడండి ఎట్లున్నదో. అగో చూసినరా, మంత్రుల మాస్కులు ముఖాలకు పెట్టుకొని సీఎం గారు స్పందించాలి, మా సర్వశిక్ష అభియాన్ టీచర్లను రెగ్యులరైజేషన్ చెయ్యాలి అని ఇట్లా ఎన్నికల ముంగట రేవంత్ సార్ చేసిన ట్విట్టర్ ట్వీట్ను ఫ్లెక్సీ కొట్టించి మంత్రుల ముఖాలు మాస్కులుగా పెట్టుకొని ఆదిలాబాద్ కాడ సర్వశిక్ష అభియాన్ టీచర్లు నిరసన చేసిర్రు. ఇన్ని దినాల సంది రోడ్డు మీదకి వచ్చి లొల్లి చేస్తున్నా సర్కారు సప్పుడు కూడా చేస్తలేదని వాళ్ళ బాధలు చెప్తుంది. ఈ నుండి 4 రోజులుగా ఈ రోజుతో 24వ రోజుగా నిరవధిక సమ్మెకు దిగినటువంటి టోటల్ 33 డిస్ట్రిక్ట్ల ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మా అర్ధనాదాలు వెల్లవించుకున్నా గానీ సీఎం గారు వినిపించుకోనట్టు చూడనట్టు మొండి వైఖరితో ఉండడం సరికాదు సార్. ఇన్నర 24 దినాల సంధి 33 జిల్లాల్లో పనిచేసే సర్వశిక్ష అభియాన్ టీచర్లందరూ ఇంటిని ఇంటోలను విడిచిపెట్టి నౌకరి పర్మనెంట్ చేయాలని ఫైటింగ్ చేస్తుంటే సీఎం రేవంత్ సారు చూసి కూడా చూడనట్టుంటున్నాడట. మాది ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే చేయి సర్కారు ఇట్లా మా బాధలు పట్టించుకోకపోవడు కరెక్ట్ కాదా అనుకొచ్చిర్రు. అయ్యా సీఎం రేవంత్ సారు, మీరు ఎన్నికల ముంగట హామీ ఇచ్చి ఉండకుంటే సర్వశిక్ష అభియాన్ టీచర్లు కూడా సప్పుడు చేయకనే ఉండేటోళ్ళు కదా. మీ అంతలా మీరే కెలిగిస్తారు, మళ్ళా మీరే వాళ్ళను అధికారంలోకి వచ్చినాక పట్టించుకోరా. మీ ముచ్చట ఎట్లున్నదంటే ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తిన్మార్ మల్లన్న అన్నట్టు ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు వైద్యశాఖ ఆఫీసర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టిండు. ఒదికు దవాఖాన్ల శాఖ మొత్తం దరిద్రంగా తయారైంది. ఏ సర్కార్ ఆసుపత్రి చూసినా సత్రోలు ఉందని పబ్లిక్ అనుకుంటున్నారు. మీరేం చేస్తున్నారని మందలిచ్చేందుకు మీటింగ్ పెట్టిండా. ఎట్లా అంటే ఏమో మరి అన్ని ముచ్చట తడుచుకుందాం పరి. సర్కారు దవాఖాన్ల సవలతులు ఎట్లున్నాయి, మందులు ఏమన్నా తక్కువ పడుతున్నాయా, అన్ని సేవలు మంచిగానే అందుతున్నాయా? ఎందుకంటే దొర ప్రజలు కాదు, నా ప్రజలు ప్రభుత్వ దవాఖానకు పోతారు కదా, నా ప్రజల కోసం ట్రీట్మెంట్ మంచిగా అందాలే అనేముంటాడు. అయ్యా దామోదర గారు, మీ చేయి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక అందులో మీరు ఆసుపత్రులకు మంత్రి అయినాక సర్కారు దవాఖాన్లు మొత్తం సత్రోలు అయినాయి. గత ప్రభుత్వంలోనే గవర్నమెంట్ దవాఖాన్లు గలీజ్గా ఉండే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మీరు మార్పు తీసుకొస్తామంటే మీ మాటలు నమ్మి గెలిపించినందుకు మీరు అధికారంలోకి వచ్చి ప్రభుత్వంలో మార్పు తీసుకొచ్చిండ్రు కానీ ప్రభుత్వ ఆసుపత్రుల మార్పు మాత్రం ఏం లేదు. మునుపటి సర్కారులనే గుడ్డి కంటే మెల్లెనాయమన్నట్టు అంతో ఇంతో దవాఖాన్లు జర మంచిగా నడిచినాయి కానీ ఏమంట మీ కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిందో నిరీ అద్మానంగా తయారైనాయి. ఓ దవాఖాన్ల కరెంట్ ఉంటలేదు, ఓ దవాఖాన్ల డేట్ అయిపోయిన మందులు ఇస్తుర్రు, ఓ దవాఖాన్ల డాక్టర్లు కూడా ఉంటలేరు. చేయి సర్కారు కదా తెలంగాణ రాష్ట్రంలో చందన అయ్యే కాడికి వస్తున్నట్టు మీ ఆసుపత్రుల శాఖ కూడా ఆగమాగమవుతుంది. మొదలు మీరు దినామో సర్కారు దవాఖానకు పోయి సవలతులు ఎట్లున్నాయని ఆడికొచ్చిన పబ్లిక్ను అరుచుకుంటే అన్ని బరాబర్ తెలుస్తాయి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కొలువులకు తీసుకుంటాము, ఆర్డర్ కాపీలు ఇస్తామని 4 నెలల కింద మా ఒరిజినల్ సర్టిఫికెట్లు అన్నీ తీసుకుర్రు. అప్పటి సంది ఇప్పటిదాకా మాకు నౌకరీ వచ్చింది లేదు. అసలు ఏంది మీ కాంగ్రెస్ సర్కారులు నకరాలు చేస్తుర్రా అని జెన్కో కెమిస్ట్ అభ్యర్థులు జంగు మోపు చేసిర్రు. ఇగో ఇట్లా రోడ్ల మీదకి ఎక్కిర్రు. గెలిచి ఏడాది గడుస్తుంది, ఇంకెప్పుడు కొలువులు ఇస్తారని కొట్లాడుతుర్రు. సీఎం సారు అండ్ సిఎండి సారు ఆఫ్ టీజీ జెన్కో ప్లీజ్ ఇష్యూ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఫర్ న్యూలీ రిక్రూట్మెంట్ అని ఫ్లెక్సీ ఒకటి కొట్టించి దాన్ని ఇట్లా పట్టుకొని నడిసడాకు మీదకి వచ్చి నౌకర్ల కోసం సర్కార్ను బతిలాడుతుంటే ముచ్చట ఎరకైన పోలీసులు రంగంలోకి దిగిర్రు.
ఉన్నా కూడా అంతకు 10 minutes 15 minutes ఇస్తాను. మీరు చేస్తున్న పోరాటం కూడా న్యాయంగా ఉన్నది, కానీ ఇట్లా రోడ్ల మీదకి వచ్చి మీరు ఇట్లా గడబడ చేస్తే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుంది. మా డ్యూటీ మేము చేయాలి కాబట్టి మాకు కూడా మీరు సహకరించురని పోలీసులు అనుడు. మాకు న్యాయం జరిగేదాకా, మాకు కొలువులు వచ్చేదాకా మేము ఇడికెళ్ళి కదిలేదే లేదని వాళ్ళు అనుడు. ఇట్లా మాలస్క చెప్పే పంచాదా అయింది. ఓ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు మీరే కొలువులు ఇస్తామని ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకున్నారట. తీసుకొని 4 నెలలు అవుతున్నా మీరు అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోతున్నా ఎందుకు సారు వీళ్లకు ఇస్తామన్న ఉద్యోగాలు ఇస్తలేరు? మాట తప్పము మడి మీద దింపమని మస్తుగా నరుకుతారు కదా. ఇదేనా సారు మీరు మాట మీద నిలబడు అంటే? మార్పు 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 అన్నారు. ఏ శాఖల మార్పు తెచ్చిరు సారు? దేంట్లో చూసినా అంత ఆగమాగం చందన ఉన్నది. మీ షై సర్కార్ను ఏలువడిలకు తెచ్చినందుకు, కాంగ్రెస్ వాళ్ళను నమ్మినందుకు ప్రజలను కాలి చెప్పుతోని కొట్టినట్టు చేసిండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. గురు పూజోత్సవం ఉన్నట్టే మహిళా ఉపాధ్యాయుల కోసం కూడా ఒక మంచి రోజు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ సారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతినే మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని అన్నాడు. మరి సావిత్రిబాయి పూలే జయంతి ఎన్నడంటారా? జనవరి 3 తారీఖు నాడే, అంటే ఇయ్యాలనే. అయ్యా అద్దంకి దయాకర్ సారు ఇక చెప్పుండ్రి. సావిత్రిబాయి పూలే జయంతిని ఉమెన్స్ టీచర్స్ డేగా, మహిళా అధ్యాపక దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం జరుపుకోవాలని జీవో తీసినందుకు ముఖ్యమంత్రి గారికి, మంత్రి మండలికి అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇన్నరా మహిళా టీచర్ల కోసం కూడా ప్రత్యేకంగా ప్రతి ఏడాది సర్వేపల్లి రాధాకృష్ణ సారు జయంతి పేరంటం చేసుకుంటా టీచర్స్ డే జరుపుకుంటున్నట్టుగా ఇక ఇప్పటి సంది ప్రతి ఏడాది జనవరి 3 తారీఖు నాడు సావిత్రిబాయి పూలే జయంతిని కూడా మహిళా టీచర్స్ డేగా జరుపుకునేందుకు మలి సర్కారు జీవో చేసిందట. అయ్యా రేవంత్ సారు మహిళా టీచర్ల మనసు గెలుచుకునేందుకు భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అయిన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతిని లేడీ టీచర్స్ డేగా మంచిగానే చేసిర్రు, మంచిగానే ఉన్నది. మరి మీరు మహిళలకు ఇస్తామన్న 2500 ముచ్చట ఏమాయా సారు? గెలిచిన 100 రోజుల నుంచే ఇస్తామన్నారు. గెలిచి కూడా ఏడాది మీద ఒక నెల నిండుకోబోతున్నది. ఎప్పుడు అమలు చేస్తారు? ఈడికే నెలకు 2500 అంటే 12 నెలలకు మహిళలకు 30,000 రూపాయలు బాకీ ఉండ్రు. ఈ జనవరి నెలతోటి కలుపుకొని 32,500 రూపాయలు ఆడోళ్లకు అప్పు ఉండ్రు. ఆడబిడ్డల కలకల మంచిది కాదు సారు. ఎప్పటి వరకు ఇస్తారో చెప్పుండ్రి, లేదంటే వాళ్ళ ఉసురు ముట్టి మీ సర్కారు ఆయంత కుప్పగూలి ఓగల్లా అంటుర్రు. మీరిచ్చిన హామీని మీరు నిలబెట్టుకోకుండా పొద్దు గడుపుతుంటే చూసినోళ్ళు. కేసీఆర్ సార్ కుటుంబంలో ఉన్నోళ్ళు జైలుకు పోయేందుకు సిద్ధమవుతుర్రట. మొన్నటిదాకానే లిక్కర్ స్కామ్ కేసుల కవిత మేడం తిహార్ జైలుకు పోయి 6 నెలలు చిప్పకూడదు తిన్నది. ఎవరో పుణ్యం కట్టుకుంటే ఎట్లనో అట్లా బయటకు వచ్చింది. ఇంకా ముచ్చట అందరూ పురాగా మరవక ముందే మళ్ళీ వాళ్ళు జైలుకు పోతుండ్రు అంటారా ఈ నుండ్రిగా. అయ్యా కడియం శ్రీఆర్ సార్ ఇక చెప్పుండ్రి. కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత అందరూ కూడా వివిధ రకాలైన కేసులలో ఇరుక్కొని జైలు ఉచ్చులు కొంతమంది లెక్క పెడితే రేపు మాపో జైలు ఉచ్చులు లెక్క పెట్టడానికి మరికొంతమంది సన్నద్దమవుతున్నారు. ఇన్నరా కారుకు కాలిచ్చి చేతుల చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహర్ సార్ ఏమంటున్నాడో? కల్వకుంట్ల కుటుంబంలో ఇప్పటికే చిప్పకూడు తినొచ్చినోళ్ళు ఉంటే ఇంకో 2 జైలుకు పోయి చిప్పకూడు తినేందుకు సన్నద్ధం అవుతుండ్రని అనుకొచ్చుండు. అయ్యా కడియం శ్రీహర్ సారు మలి సర్కార్ అధికారంలోకి రాకముందు దాకా మీరు కూడా కల్వకుంట్ల కుటుంబానికి దగ్గరగా ఉంటిరి, వాళ్ళతోని కలిసిమెలిసి ఏలుబడి నడిపిస్తురి. మరి మీకు అప్పుడు వాళ్ళు తెలియదా జైలుకు పోతారని? గులాబీ గుడిసెల ఉన్నన్ని దినాలు గుడ్డిగా కళ్ళు మూసుకుర్రా? కాంగ్రెస్లకు రాగానే జైలుకు పోయే ముచ్చట ముంగడ వేయబడితిరి. అప్పుడే బీఆర్ఎస్లో ఉన్నప్పుడే ఇట్లా వీళ్ళు జైలుకు పోయేది ఉన్నది, చిప్పకూడు తినే బాకీ ఉన్నదని మీరు చెప్పి ఉంటే ఇంకా అస్సలు ఉండేది. కానీ ఏ రోటికాడి పాట ఆ రోటికాడ వాడు మీకు రాజకీయంతో పెట్టిన విద్యనాయ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఓ ఎమ్మెల్యే మేడం 20 అడుగుల ఎత్తు మీద ఉన్న స్టేజీ మీదకి వెళ్ళి ఆయనత ధమ్ మన జారి కింద పడ్డది. అంత ఎత్తు మీదకి వెళ్ళి కింద వాడు ఏంది? ఆమెను ఆసుపత్రికి వేసుకపోయిర్రా. ఇప్పుడు ఎట్లున్నదో అయినా శాసనసభ్యురాలు ఎక్కిన స్టేజికి అన్ని బందోబస్తు ఉన్నాయో లేవో అధికారులు చూసుకోవద్దా? ఇంతకు ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే అంటే అన్ని ముచ్చట్లు ఆడదాకా పోయినాకనే చెప్తా పారి. ఇగో చూసిన రైడ చేతుల సెల్ ఫోన్ పట్టుకొని నడుచుకుంటా పోయి కురిసిలా కూర్చున్నది చూడుండ్రి, ఈమెనే ఎమ్మెల్యే. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు చూడలేదు. ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే అంటే తెలుగు రాష్ట్రాల్లో కాదు, కేరళ రాష్ట్రంలో ఉన్న త్రిక్కాకర నియోజకవర్గం ఎమ్మెల్యే. పేరు ఉమా థామసు. మంచిగానే కూర్చున్నది మొదలు కురిసిలోకి వెళ్ళి లేచింది. అంతే కాలు అటు ఇటు వణికినట్టు అయ్యి ఆయంత బ్యాలెన్స్ తప్పి దబేల్న కింద పడ్డది. అబ్బా చూస్తుంటే మనకే పానమెళ్ళిపోయినంత పని అయింది. అంత పైకి వెళ్ళి పడ్డ ఆమెకి ఎట్లుంటుంది చెప్పుండ్రి. దెబ్బలు బాగానే దాకినాయట. వెంటనే దవాఖానకి వేసుకపోతే ఐసీయూలో వేసి ట్రీట్మెంట్ అందిస్తుర్రు. ఇప్పటికైతే పానాపాయం ఏం లేదు, ఎమ్మెల్యే మేడం కోలుకుంటుందని డాక్టర్లు చెప్తుర్రు. అయినా స్టేజ్ చేసిన వాళ్ళు కుర్చీలను తమాము అంతా కొనకేస్తారా? జర్ర వెనకేస్తే ఏమవు ఇప్పుడు చూడుండ్రి, ఎమ్మెల్యే అంతా మీదికెళ్ళి వడే కాడికి వచ్చే. ఇది ముమ్మాటికి స్టేజీ చేసిన వాళ్ళ తప్పే అని అన్నోళ్లే కానీ అనడోళ్ళు లేరు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ ఆడపిల్లల హాస్టల్లో లొలి గట్టిగానే అవుతున్నది కదా.
పోలీసులు కూడా 5గురిని అదుపులకు తీసుకొని విచారణ చేస్తుర్రు. ఆడపిల్లలు అన్నట్టు బాత్రూంలో వీడియోలు తీసిర్రా అంటే వాష్రూమ్ల కిటికీల కాడ ఏలి ముద్రలు ఉన్నాయి, కెమెరాలు పెట్టినట్టే ఉండ్రు అంటుర్రు. అసలు ముచ్చట ఏందో అరుచుకుందాం పారి. ఇట్లా ఆడపిల్లలు వాడుకునే బాత్రూంల చుట్టుముట్టు మొత్తం పోలీసులు చెకింగ్ చేసిర్రు. ఏమన్నా అనుమానం వచ్చేటట్టు ఆనవాళ్లు కనిపించినాయా అంటే బాత్రూమ్ కాడ 2 ఏలి ముద్రలు దొరికినాయట. హాస్టల్లో ఉన్నోళ్ళ మీదనే అనుమానం వచ్చి 5గురిని అదుపులకు తీసుకొని వాళ్ళ ఫోన్లు తీసుకొని చెకింగ్ చేస్తే ఇప్పటికైతే ఫోన్లలో ఎసోటి వీడియోలు ఫోటోలు లేవట. ఒకవేళ తీసిన వీడియోలు డిలీట్ చేస్తే మళ్ళీ అవి బయటకు రావాలని ల్యాబ్కు కూడా పోలీసులు పంపిర్రట. ఉదికు చదువుకునే పిల్లలు కాలేజీ కాడ ఇంత కయ్యం చేస్తున్నా ఇప్పటి వరకు కూడా యాజమాన్యం సప్పుడు కూడా చేస్తలేదు. ఓ పారి అన్ని ముచ్చట్లు కాలేజీ నడిపేటోళ్ళను అడుగుదామంటే వాళ్ళు కూడా పోలీసులకు అందుబాటులోకి వస్తలేరట. అయ్యా మల్లారెడ్డి సారు, తమరి కాలేజీ ఆడపిల్లల హాస్టల్లో ఏంది సార్ ఇది? ఆడపిల్లల బతుకులతోని ఆటలు ఆడుకొని చూస్తున్న బద్మాష్గా లెవెలో వాళ్ళ బతుకు బరిబద్దలు చెయ్యిండ్రి. ఈడికే మీ గాచారం గట్టిగా లేక గోసున్నది. మళ్ళా ఇదో పంచాది మీ మెడకు చుట్టుకునే. ఎవరై ఉంటారో గట్టిగా ఎంక్వైరీ చేయించి ఆ కొడుకులను ఆ బిడ్డలను సర్కారు వారి లాంఛనాలతో చక్కగా జైలుకు సాగదోలుండ్రి అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. అమ్మలక్కలు నాటేసుకుంటా మలి సర్కారు మీద మస్తు మంచి పాట పాడిర్రు. అబ్బా, పాట అంటే పాటనే పోండ్రి, ఏమన్నా పాటనా? ఒక ఆమె వాడిన పాటనే ఇప్పుడు అలుగులు దుక్కుతున్నట్టు నీళ్ళ లెక్క పరుగులు పెడుతుంది సోషల్ మీడియాలో. ఏమన్నా ఉరుకుతుందా? తిరుగుకుంటా మన బాలన ముచ్చట్లు దాకా వచ్చింది. మీకు కూడా వినబెడదామని తెచ్చిన ఇనుండ్రి, మంచిగున్నది. సక్కన్ రేవంతి వియాలో ఎక్కడ పోతీ వియాలో దొంగ మాటలు వియాలో మాకు చెప్పి వియాలో దొంగ మాటలు వియాలో మాకు చెప్పి వియాలో నీ ఆమెలు వియాలో ఎక్కడ వాయ వియాలో నీది ఆమెలు వియాలో ఎక్కడ వాయ వియాలో మాయి బాధలు వియాలో నీకు చెప్తున్నాము వియాలో మాయి బాధలు వియాలో నీకు చెప్తున్నాము వియాలో శివనందు గట్టు వియాలో రేవంతు రెడ్డి వియాలో శివనందు గట్టు వియాలో రేవంతు రెడ్డి వియాలో మల్ల ఓటుకు వియాలో. పాఠాలు చెప్పేదందుకు సార్ వచ్చిండు కానీ వినేదందుకు బడి పిల్లలు ఒక్కరు కూడా లేరట. అగో ఉదికు సర్కారు బడుల్లో చదువు చెప్పేదందుకు సార్లు లేరని లొల్లి చేస్తుంటారు చాలా మంది. ఆడేంది అంత ఉల్టా ఉన్నట్టు చెప్తున్నామేందే బాలన్న అంటే అన్నట్టే ఉన్నదట. మరి ఏ జిల్లాలా ఏ సర్కారు బడిలా అంటారా? సీదా ఆడికే తీసుకుపోయి చూపిస్తా పని, నాతో రాండ్రి. అగో 2 చేతులు పైటు జేబులో పెట్టుకొని బడి పిల్లలకు ఒరిగి నిలబడ ఆయన్నే చదువు చెప్పే సారట. మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బొడ్లాడ ఊరి కిందికి వచ్చే తేజ తండాల ఉన్న బడిలా చదువు చెప్పేదందుకు వస్తుండట. కానీ ఆ తండాల ఉండే బడికి ఒక్క పిల్లగాడు కూడా వస్తలేడట. దినాం బడికి హాజరుపడ్డ సారు ఇట్లా బయట నిలబడి 2 చేతులు కీసల్లా పెట్టుకొని పొద్దు గడుపుతున్నాడు. అయ్యా ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనమల రేవంతాల సారు, మీ సై సర్కారు వచ్చినాక చదువుల శాఖ చందన అయ్యిందని ఒదికు కార్పార్టీ లీడర్లే కాదు కామన్ పబ్లిక్ కూడా అనుకుంటుంటే ఉత్తసంచికాడ కావలి పెట్టినట్టు ఇట్లా ఉపాధ్యాయుల పిల్లలు లేని బడుల కాడికి వంపుడు ఏందో. మరి పిల్లలు ఎందుకు వస్తలేరో, ప్రభుత్వ పాఠశాలల్లో చదువు చక్కగా చెప్తలేరని కూడు చక్కగా పెడతలేరని వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళల్లో వేస్తుండ్రా, ఎంక్వైరీ చేయించకపోయినరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి ఎలా తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటాం. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటాయి అన్ని.